ओम शांति। ब्रह्मा बाबा जीवित चरित्र कंटिन्यू చేస్తున్నాం। दादा कश्मीर में इस प्रकार कईयों की जीवन को परिवर्तन में लाने के बाद दादा एकांत के लिए कश्मीर में चले गए। 1936 की अपने लौकिक परिवार की वे साथ में चले गए। जब बाबा कश्मीर में थे, उनका कुछ मित्र संबंधी तथा अन्य माताएं कन्याएं जिनमें आत्मा जागृति आई है, बाबा की उसी पुरानी मकान में आते रहे, आपस में ज्ञान की वार्तालाप करते रहे। సో దాదా చాలా మంది జీవితాన్ని పరివర్తన చేశాక దాదా ఏకాంతం కోసం కాశ్మీర్ కి వెళ్లారు। అది 1936 యొక్క విషయం। సో వాళ్ళ లౌకిక పరివారం కూడా దాదాతో పాటు వచ్చారు। దాంతో మిత్ర సంబంధికులు, అన్య కన్యలు, మాతలు ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఆత్మ యొక్క జాగృతి జరిగిందో వారు వారి పాత ఇంటికి వెళ్లి జ్ఞానం యొక్క వార్తాలాపం సంభాషణ చేసుకున్నారు। वे बाबा के साथ पत्र व्यवहार भी करते रहे। इसमें से ध्यान ककनी, रुक्मिणी, गोपी और राधा के नाम विशेष तौर पर उल्लेखना या अब बाबा उसको कश्मीर से पत्र के रूप में ज्ञान का अमूल्य खजाना बेचते रहे। సో అంటే సింధ్ హైదరాబాద్ నుంచి కాశ్మీర్ కి వచ్చారు కదా, చాలా మంది దాదాతో త్రూ లెటర్స్ కమ్యూనికేషన్ అనేది చేశారు। ధ్యాని, కకని కానీ, రుక్మిణి కానీ, గోపి కానీ, రాధా కానీ ప్రతి ఒక్కరు బాబాకి లెటర్స్ రాశారు। బాబా తమ అమూల్యమైన జవాబులు కూడా ఇచ్చారు। बाबा एक दिन एक माता के नाम पर पत्र बेचते हैं, दूसरे दिन दूसरी के नाम पर। जिसके नाम पर पत्र आता था वह बहुत ही हर्षित होते थे और दूसरों को भी यह पत्र सुन सुनकर अतीन्द्रिय सुख देते थे। ఒక రోజు ఒక మాతకి లెటర్ రాస్తే ఇంకొక రోజు ఇంకొక మాతకి లెటర్ రాశారు। ఎవరెవరికైతే లెటర్స్ వచ్చాయో వారు అతీంద్రియ సుఖాన్ని కూడా అనుభవం చేసుకున్నారు, ఎంతో హర్షితత్వాన్ని అనుభవం చేసుకున్నారు। वह उस पत्र के विशेष तौर पर अपने नाम आया समझकर उसे एक अनमोल निधि मानती थी और उसमें लिखित शिक्षाओं को अपने जीवन में अपनाने की भरपूर प्रयत्न करती थी। వాళ్ళ పర్సనల్ నేమ్ మీద లెటర్ వచ్చింది కాబట్టి వారు ఇదొక అమూల్యమైన ఖజానా అని భావించి ఆ లెటర్ లో వచ్చిన ప్రతిదీ వాళ్ళు ఫాలో అవ్వడానికి ప్రయత్నించారు। उस समय उस वाणी व ज्ञान पत्र को सत्संग की हर एक बहन अपने पास कॉपी में नोट करती थी और उसको पढ़कर आनंद की अनुभूति करती रहती थी। ప్రతి ఒక్కరూ ఆ కాపీని చాలా జాగ్రత్తగా పెట్టుకునేవారు, నోట్ చేసుకునేవారు, దాన్ని చదువుతూ చదువుతూ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకున్నారు। उन सभी को उस समय गोपिया जैसा सुख अपने जीवन में प्राप्त होता था। कभी ज्ञान की मुरली की याद, कभी प्रेम की आंसू, इस प्रकार भिन्न भिन्न प्रकार की निराले अनुभव होने लगे। సో చాలా మందికి దాదా దూరంగా ఉన్నా కానీ గోపికలకి ఏ విధంగా అనిపించేదంటే జ్ఞానం మురళి వింటుంటే ఒక ఆనందం, ఎట్ ద సేమ్ టైం బాబా స్మృతిని కలుసుకుంటే ఒక ప్రేమతో వచ్చే ఆశ్రువులు, రకరకాలుగా ప్రతి ఒక్కరికి తమ తమ అనుభూతులు ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి। ऐसी अवस्था में उसको सांसारिक पदार्थाएं सुख शांति तच महसूस होने लगी और उसका नया जीवन शुरू हुआ। सब में ऐसा होते थे जैसे कि वे निराला मस्ती में झूम रही है। ప్రతి ఒక్కరికి ఆ సంసారిక పదార్థాలు, వస్తు వైభోగాన్ని మర్చిపోయి ఈ అనంతమైన సుఖాన్ని అనుభవం చేసుకుంటున్నారు। వారొక కొత్త జన్మ తీసుకున్నట్టు ఆ జన్మ యొక్క మస్తీలో వారు డాన్స్ చేస్తున్నట్టు అనుభవం అయ్యింది। ఇది దాదా కాశ్మీర్ కి వెళ్ళినప్పుడు జరిగిన సీన్। సో మళ్ళీ ఎపిసోడ్ లో ఇంకొంచెం మనం తెలుసుకుందాం। ఓం శాంతి।